మీరు పెయింటింగ్ వేసిన తర్వాత అమ్మాయి కనబడ్డది. అట్లా రియల్ లైఫ్లో ఏమైనా పెయింట్ వేస్తే ఎవరన్నా అందరూ కనబడ్డారు? అడుగుతున్నారు బ్రష్ ఇవ్వండి అని. మీకు బ్రష్ ఇచ్చినా మీరు కూడా వాడతారు అనుకుంటా. కరెక్ట్ పర్సన్ మీకు ఇప్పటివరకు ఎవరైనా దొరికిందన్నట్టు అనిపించింది? దొరికారు, పెళ్ళికి దొరకలేదు. రానా గారు మీకు హెల్ప్ చేయడం జరిగింది అని చెప్పేసి నేనేం అడుగుదామని వెళ్ళాలి. మామూలుగా కలిసినప్పుడు సరదాగా అడిగి. మీ రియల్ లైఫ్లో మీకు నచ్చిన రియల్ హీరో ఎవరు? మా నాన్న చెప్పాను, నాకు డెత్ బెడ్ మీద తెలుసుకో. ఫ్రెండ్స్, ఇప్పుడు మనతో పాటు ఉన్నారు లవ్ మోలీ హీరో నవదీప్ 2.0. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ బాయ్. హాయ్ హాయ్ హాయ్. బాగున్నారా? చూసారు సినిమా మీరు? చూసాను సార్. మీరు చెప్పండి ఫస్ట్ ఎలా అనిపించింది, నేను అడుగుతాను మిమ్మల్ని క్వశ్చన్స్. సూపర్ ఉంది. ఏమి నచ్చింది మీకు చెప్పండి. అంటే మొత్తం డిఫరెంట్గా ఉంది, అంటే నార్మల్ దానికన్నా డిఫరెంట్ ఉంది. కానీ దీంట్లో కొన్ని మిమ్మల్ని అడగాలి. ఏంటంటే ఇంతకాలం గ్యాప్ ఎందుకు వచ్చింది? లవ్ మోలీ అన్న పేరే దీనికి ఎందుకు పెట్టాలనిపిస్తుంది? గ్యాప్ నాకు వచ్చిందనే? గ్యాప్ అంటే స్క్రీన్ మీద కనిపించానా లేదా అనే దానికి ఆన్సర్ తెలుసు మనకి. కనిపిస్తానే ఉన్నా, ఏదో చేస్తా ఉన్నా. ఒక మీనింగ్ఫుల్ సినిమా, లీడ్ రోల్గా, ఒక కొత్త గెటప్ తోటి, ఒక కొత్త ప్లేస్తో, ఒక మీనింగ్ఫుల్గా, ఒక సోల్ఫుల్ సినిమా చేయడానికి గ్యాప్ వచ్చింది డెఫినెట్గా. సో బట్ దిస్ వాజ్ ఆల్సో సపోజ్ టు కమ్ అవుట్ ఇన్ 21. తర్వాత లాక్డౌన్, దాని తర్వాత కింద పైన పడి ఏదో మొత్తానికి బయట తీసుకొచ్చాం. బట్ సినిమాలో అన్నట్టు ఎప్పుడు వచ్చాం కదా, ఎప్పుడు వచ్చాం అనేది కాదండి, బుల్లెట్ దిగిందా లేదా. బుల్లెట్ దిగిందా లేదా మీరు చెప్పండి. బుల్లెట్ డెఫినెట్గా దిగింది. అండ్ మీకు ఎంతోమంది కాంటాక్ట్స్ ఉన్నాయి, హీరోస్గా చాలామంది క్లోజ్ ఉన్నారు. మీరు అడిగితే ఎంతోమంది మీకు ఆఫర్లు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మీరు అడగకుండా మీకు ఆఫర్లు వస్తున్నాయి. దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అంటే గాడ్ గిఫ్టా, లేకపోతే మీ స్కిల్సా? పర్లేదు, బాగానే యాక్ట్ చేస్తాడని వాళ్ళ నమ్మకం అనుకుంటున్నాను. పర్లేదే, వీడికి ఒక రోల్ ఇవ్వచ్చు, బాగానే చేస్తాడు. ఫ్రెండ్షిప్ వల్ల అంటే అది ఇట్స్ ఎ గ్రే ఏరియా అండి. అంటే ఫ్రెండ్షిప్ అంటే ఓకే, ఫ్రెండ్షిప్ అనేది పర్సనల్గా ఇప్పుడు యాక్టర్లు ఫ్రెండ్స్ అయితే ఛాన్సులు ఇస్తారా అనే దానికి ఆన్సర్ లేదు. నెట్వర్కింగ్ స్ట్రాంగ్గా ఉంటే ఎక్కువ ఛాన్సులు వస్తాయి అనే దానికి ఉంది. యా షూర్, వై నాట్. బట్ అంటే అందరు పర్సనాలిటీలు అలా ఉండవు కదా. కొంతమంది ఇప్పుడు నాకు అడగడం అనేది ఎవరిని అడుగుతాం, ఏమడుగుతాం, నాకు సర్లే అంటే నాకు ఇన్సెక్యూరిటీ కానీ ఇన్స్టెబిలిటీ లేదు అంటే కెరీర్ వైజ్లో. ఓకే, వెన్ వర్క్ ఈజ్ గివెన్ ఐఎమ్ సిన్సియర్ అబౌట్ ఇట్. అండ్ ప్రీవియస్లీ యాటిట్యూడ్ వాజ్ ఓకే, ఉన్నట్లో బెస్ట్ చూసుకొని చేద్దామని. దాంతో కొంత ఎక్కడో క్వాలిటీ తగ్గడం, నా సెల్ఫ్ వర్త్ నేనే ఏది పడితే చేస్తున్నామా చిన్న డౌట్ రావడం, ఇవన్నీ దాటి అందరికీ పర్సనల్ జర్నీ ఉంటుంది. అది దాటి ఇప్పుడు ఒక వేరే ఫేజ్లో ఉన్నానని నాకు పర్సనల్గా నేను అనుకుంటున్నా, కాన్షియస్, నా సబ్ కాన్షియస్లో. సో యా, మేబీ నౌ ఐ విల్ డూ సమ్ మోర్ మీనింగ్ఫుల్ సినిమా. నవదీప్ 2.1కి 0.1, 1.0, 2.0. ఓకే, 1.0, 2.0 ఏం డిఫరెన్స్? 1.0కి అంటే ప్రీవియస్లీ అన్నీ తెలుసు అనుకున్నాను నేను, మనకేం కావాలో మనకు తెలుసు అనుకున్నాను. కానీ అసలు ఆ క్వశ్చనే అడగలేదని అర్థమైంది నాకు. అసలు నీకు ఏం కావాలనే క్వశ్చన్ నేను అడగలేదు, ఇప్పుడు మేబీ అడుగుతున్నానేమో అని. ఎవరైనా, నేననే కాదు, నా కెరీర్ అనే కాదు, సినిమా హీరోగా నేనని కాదు, జనరల్గా మనం చాలామంది నచ్చని జాబులు చేస్తూ ఉంటారు, ఒక రొటీన్లో ఉంటారు. ఓకే, పొద్దున్న లేచి ఓకే మనం ఇదేదో సాధించాలనుకొని బయలుదేరుతారు. ఇవన్నీ ఒక ప్యాటర్న్లో పడిపోతాం. ఒక చైల్డ్హుడ్లో మనకి చెప్పినవో, లేదంటే మనం పెరుగుతూ మనం ఓహో ఇదేమో అదేమో అని మనకి కరెక్ట్ గైడెన్స్ లేకో, లేదా మనకి ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల మనం ఇలా ఉండాలి అలా ఉండాలని అనుకుంటూ వెళ్తుంటాం. కానీ ఎక్కడన్నా చిన్న పాజ్ ఇచ్చి బ్రేక్ ఇచ్చి క్వశ్చన్ అడిగితే ఆన్సర్ వేరేలాగా వస్తుంది. ఆర్ వీ డూయింగ్ వాట్ వీ వాంట్ టు రియలీ? ఓకే, సర్వైవల్ కోసం కొన్ని చేస్తాం, ఇది కరెక్ట్ ఏమో అనుకొని కొన్ని చేస్తాం. కానీ ఒక క్వశ్చన్ అడిగితే అరే నీకేం కావాలి అంటే వేరే చేస్తామేమో. సో ఆ క్వశ్చన్ అడగడం అనేది బేసిక్ డిఫరెన్స్. మనకేం కావాలనేది క్వశ్చన్ అడగాలి, మనం ఎలా ఉన్నామని మనం అడగాలి. లవ్ మౌలికి ముందు మీకు పడ్డ గ్యాప్లో మీరు ఏం నేర్చుకున్నారు, ఏం మారారు? ఇట్స్ నాట్ అబౌట్ దట్ వన్ గ్యాప్ అండి. అంటే లాక్డౌన్లో అందరికీ చిన్న బ్రెయిన్లో ఓపెన్ అయినాయి. ఇంట్లో కూర్చోరాను ఫస్ట్ అంటే ఓకే కూర్చుంటా, తర్వాత ఏం చేయాలి ఇప్పుడు అని డౌట్, ఏంటిది అని డౌట్. అవన్నీ దాటాక చాలామంది అండి, నేననే కాదు, ఆన్లైన్ ఐ కీప్ కనెక్టింగ్ విత్ లాట్ ఆఫ్ పీపుల్ హూ సే నీకు జరిగింది మాకు కూడా జరిగింది, మేము ఇప్పుడు కొంచెం వీ వాంట్ టు బిహేవ్ ఇన్ అ డిఫరెంట్ వే, మేబీ ట్రావెల్ ద వరల్డ్ మోర్ ఆర్ మేబీ డూ సమ్ థింగ్స్ డిఫరెంట్లీ. ఇలాగ అందరికీ ఒక పర్సనల్ జర్నీ ఉంటుంది. చాలామందికి అది ఆల్మోస్ట్ లైఫ్ అయిపోయే టైంకి మా నాన్న చెప్పారు నాకు, డెత్ బెడ్ మీద తెలుస్తాయి.
అయిపోయింది ఇంకా కథం అన్నాక అవును ఏం చేశాను నేను నా జీవితంలో అని ఒక డౌట్ వస్తుంది. బట్ మేబీ సమ్టైమ్స్ ఇట్స్ అన్ఫార్చునేట్లీ లేట్ అయిపోద్ది. లక్కీగా మనకి అంటే మన జనరేషన్కి అట్లీస్ట్ ఒక లాక్డౌన్ అనే బ్రేక్ పడడం, అందరి లైఫ్లు రీసెట్ అవ్వడం ఇలాంటివి జరిగినాయి. సో అది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా జరుగుతుంది, నాకు ఇలా జరిగింది. సో మీ బాడీని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి అది స్మాల్ థింగ్ కాదు, ఎవరికైనా కూడా చాలా డిఫికల్ట్ టాస్క్. సో దాన్ని మీరు ఎట్లా ఓవర్కమ్ చేసారు? ఓవర్కమ్ అంటే అదేనండి, మనం ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి పడుతున్న తపన ఎక్కడో లోపల ఉండి మనకు ఛాన్స్ వచ్చినప్పుడు వీ హ్యావ్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్స్ అనే ఇంటెన్షను, అనే తపన, ఒక మంచి కథ ఇది వినిన తర్వాత ఓకే మన సైడ్ నుంచి ఏం చేయొచ్చు అంటే ఓకే ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ చేసి బాడీ ఇలా ఉండాలి అని మనం ఫీల్ అయింది. ఇవన్నీ కలిపి వచ్చిన జీల్ అది. ఎన్ని రోజులు పట్టింది? మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుండే? అప్పుడు ట్వైస్ ఏ డే వర్కౌట్ చేసేవాళ్ళం. పొద్దున్న ఎంటీ స్టమక్ మీద కార్డియో ఒక 1 hour, తర్వాత ఇంక ఓన్లీ ప్రోటీన్ అండ్ ఫైబర్. అండ్ అంటే కీటో అనేది కొంతమందికి కుదురుతుంది, కొంతమందికి కుదరదు. ఐ వోంట్ సజెస్ట్ ఇట్. అంటే అది ఒక్కొక్కళ్ళు అంటే వాళ్ళ విజ్ఞానం బట్టి ఉంటుంది అది. బట్ జనరల్గా ఏంటంటే మనం ఎక్కువ తింటాం. యాజ్ హ్యూమన్ బీయింగ్స్ వీ ఈట్ మోర్ దెన్ నెసరీ అనేది అందరికీ తెలిసిన విషయమే. అది ఒక మామిడికాయ అవ్వచ్చు, అలాంటి వాడికి షుగర్ అవ్వచ్చు, లేదా వేరే వాళ్ళకి బిర్యానీలు అవ్వచ్చు, ఏదో రకరకాల గ్లటనీ ఉంటుంది. జనరల్గా మామూలుగా 6 pack బాడీ అనేది పక్కన పెడితే హెల్త్ వైజ్ విషయంలో వస్తే మనం అందరం ఎక్కువ తింటాం అనవసరంగా అనేది అయితే వాస్తవం. ప్రపంచంలో ఉన్న ప్రాబ్లం అది. సో అన్ని జబ్బుల్ని పక్కన పెడితే ఒబెసిటీ అనేది ఎక్కువ మందిని చంపేస్తుంది మనుషుల్లో. అంటే అనవసరం, అంటే దాని నుంచి ఎక్కువ వస్తాయి. సో జనరల్గా ఏదైనా సజెషన్ ఇవ్వాలంటే మాత్రం కొంచెం తక్కువ తింటే బెటర్. జనరల్గా అయితే ఎక్కువ తింటాం మనం. బట్ రొటీన్ మనం అంటే బాడీ బిల్డింగ్ వరకు వస్తే టు ఈచ్ దేర్ ఓన్ అండి. సపరేట్ బాడీ టైప్స్ ఉంటాయి. ఓవరాల్గా అయితే థంబ్ రూల్ అంటే ఏ ట్రైనర్ చెప్పినా, ఏ ప్రపంచంలో ఏ డాక్టర్ చెప్పినా, ఎవరు ఏం చెప్పినా ఫైనల్గా అందరూ చెప్పే థంబ్ రూల్ ఏంటంటే నీ ఫిజికల్ యాక్టివిటీ ఎంత బర్న్ చేస్తున్నావు, నువ్వు ఎంత తింటున్నావు అనేది, తినడం అనేది తక్కువ ఉంటే ఆబ్వియస్లీ యూ లుక్ బెటర్, యూ ఫీల్ బెటర్ అండ్ యువర్ బాడీ హ్యాస్ ఎనర్జీ అండి. నీరసంగా ఉంది తినేయాలని ఏం లేదు. అంటే కరెక్ట్ టైమ్స్లో కరెక్ట్ ఫుడ్ తింటున్నామా అనేది కొంత తెలుసుకోవాలి. అంటే ఊరికే బ్లైండ్గా అందరికీ ఇంట్రెస్ట్ ఉండాలని నేను అంటలా. బట్ జనరల్గా మీరు ఎందుకులా ఉన్నారంటే మీరు ఎక్కువ తింటారు కాబట్టి, అంతకంటే ఆన్సర్ లేదు. ఇంకా మీరు షుగర్ తింటారా, మీరు ఫలానా తినకూడదని కూడా ఏం లేదండి. నేను అంటే తక్కువ తింటే ఏమైనా తినచ్చు జనరల్గా. బట్ రైట్ టైమ్స్ ఆర్ రైట్ అలవాట్లు, ఆ లేజినెస్ తగ్గితే ఇప్పుడు జనరల్గా ఒక రోజుకి ఒక 30-40 minutes నడిస్తేనే ఒక 10-15 years ఎక్కువ బతుకుతాం అనేది ఫిజికల్ అంటే డాక్టర్ వైద్య ఏంటది వైద్య చరిత్ర కాదు, లైక్ మెడికల్ టర్మినాలజీలో జస్ట్ వాక్ అండ్ బీ వెరీ హెల్తీ, జస్ట్ వాక్ అండ్ ఈట్ లెస్. అంటే అందరికీ బాబాయ్ ఇప్పుడు మాకు అందరు చెప్తూ ఉంటారు ఊరికే, మీరు బాగానే చెప్తారు ఈ రోజు కబుర్లు, మీకు అవసరం కాబట్టి మీరు చేస్తారు, మీకు అదే డబ్బు, మీకు అదే లైఫ్, మాకు అట్లా కాదయ్యా, మాకు పిల్లలు ఉన్నారు, మాకు ఆఫీసులు ఉన్నాయి అంటారు. ఓకే బాబాయ్ అన్నీ ఉన్నా సరే ఒక అరగంట నడవడానికి టైం లేని మనుషులు ఉంటారని నేను అనుకోవట్లా. అలాంటి రోజంతా నడిచేవాళ్ళు కూడా ఉంటారు అదే జాబ్ మీద. సో అలాంటి వాళ్ళు వాడిని మళ్ళీ సన్నగానే ఉంటారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం ఇఫ్ యూఆర్ టాకింగ్ అబౌట్ ఒబీస్ పీపుల్ ఆర్ జనరలీ అన్హెల్తీ పీపుల్, యూ షుడ్ ఈట్ లెస్ అండ్ వాక్ మోర్. మీ రియల్ లైఫ్లో మీకు నచ్చిన రియల్ హీరో ఎవరు? చాలామంది నాకు తెలిసిన వాళ్ళు కామన్ మ్యాన్, వాళ్ళ అంటే ఏ కామన్ మ్యాన్ అయినా ఒక ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తీసుకొని అతను గురించే కాకుండా వాళ్ళ ఫ్యామిలీస్ గురించి కానీ ఇంకొక అవతల మనిషి గురించి ఆలోచించి అతనికి కుదిరిన టైంలో అతని స్తోమత ప్రకారం అతని పక్కన వాళ్ళకి ఏదో చేయగలుగుతున్నాడు ఆర్ కుదిరినప్పుడు చేద్దామన్న ఉద్దేశం ఉంది అంటేనే వాడి హీరో నా ప్రకారం, నా డెఫినేషన్ అది. ఇంకోటి రానా గారు మీకు హెల్ప్ చేయడం జరిగింది అని చెప్పేసి ఎలా అప్రోచ్ అయ్యారు? అసలు కాన్వర్జేషన్ ఏం విధంగా బిల్డ్ అయింది? ఏం లేదంటే బేసికల్గా కథ చెప్పాను, బాగా ఏం చేస్తున్నావు నెక్స్ట్ అంటే ఇదిగో ఇట్లా పలానా ఇంట్రెస్టింగ్ కథ విన్నాను అని చెప్పినప్పుడు నేను యాక్చువల్గా నేనేం అడుగుదామని వెళ్ళాను. రోజు మామూలుగా కలిసినప్పుడు సరదాగా ఏం చేస్తున్నావు అంటే కథ విన్నాను ఇంట్రెస్టింగ్గా అంటే అంటే తను ఎప్పుడు రానాకున్న గొప్ప క్వాలిటీ ఏంటంటే చిన్న సినిమాలను ఎప్పుడు ఇప్పుడు వాళ్ళ బిగ్గెస్ట్ అండ్ ఓల్డెస్ట్ ఫిలిం ఇన్స్టిట్యూషన్ ఇన్ తెలుగు వాళ్ళది ఇన్ ఇండియా. సో వాళ్ళకి సినిమా అంటే ప్రాణం, సినిమానే వాళ్ళ హోల్ ప్రపంచం అండ్ జనరేషన్స్ కొద్దీ వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. దే ఆర్ వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్స్. సో వాళ్ళకి ఆ స్థాయిలో ఉన్న అతను దాన్ని
రెస్పాన్సిబిలిటీగా తీసుకొని చిన్న సినిమాలకి ఎప్పుడు తను ముందుండి ఏదో ఒక రకంగా హెల్ప్ చేస్తూనే ఉంటాడు. చిన్న సినిమాలు ప్రొడ్యూస్ చేయడమో లేదంటే మంచి సినిమా ఏదన్నా ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత దాన్ని ముందుని తీసుకెళ్ళడం, ఇవన్నీ యాక్చువల్ నాకు సీ స్పేస్లో నేను ఇంత మునుపు మాదా అనే సినిమాకి కానీ ఇప్పుడు అదేంటి మన సగిలేటి కథ అనే సినిమాకి కానీ నేను చేసినవి కూడా తన దగ్గర నుంచి ఇన్స్పైర్ అయినవే. అంటే మనం ఉన్న పొజిషన్ని అడ్వాంటేజ్గా మనకి వరకే తీసుకోకుండా ఇంకెవరికన్నా మూడో వ్యక్తికి పనికి వస్తుంది అనుకుంటే అది ఎందుకు చేయకూడదు? అవుమా మనం బ్రాండ్ పోద్దా, ఇవన్నీ ఓకే, నీ ఇంటెన్షన్ ఏంటనేది. సో అదే ఇంటెన్షన్ నుంచి తను యాజ్ అ ఫ్రెండ్గా, యాజ్ అ కథ విన్నాక ఒక ప్రొడ్యూసర్గా కానీ ఒక యాక్టర్గా కానీ కథ నచ్చి, ప్లస్ మా ఫ్రెండ్షిప్కి ఉన్న వాల్యూ ఇచ్చి, ప్లస్ తనకున్న మెయిన్ అన్నిటికంటే మేజర్ క్వాలిటీ ఆఫ్ హెల్పింగ్ స్మాల్ ఫిలిం అనేది మూడు కలిపి తనే ముందుకు వచ్చి ఆ క్యారెక్టర్ బాగుంది నేను చేస్తాను నీకు హెల్ప్ అవుతుందని తనే ముందుకు వచ్చాడు. సో ఐఎమ్ ఎటర్నల్లీ లైక్ ఇండెప్టెడ్ టు హిమ్. అప్పుడు విన్నప్పుడు మీకు ఎట్లా అనిపించింది? ఐ వాజ్ షాక్డ్ అండి. ఇదేంటి ఇంత ఈజీగా చెప్పేశాడు అంటే, ఆర్ యూ షూర్? నేను నాకు ఫస్ట్ అంటే నువ్వు ఆలోచించుకోవాలి ఇదంటే ఏంటి ఆలోచించేది, కథ బాగుంది, క్యారెక్టరే కదా, నువ్వు నా ఫ్రెండే కదా, నేను చేస్తాను పర్లేదు అన్నాడు. సో థ్యాంక్ యూ రానా. ఓకే, సో మీకు బన్నీ గారికి కూడా చాలా క్లోజ్ రిలేషన్స్ ఉన్నాయి. సో రానా గారు బన్నీ గారితో కంపేర్ చేస్తే మీరు ఎవరు ఎక్కువతో ఉంటే టైం స్పెండ్ చేస్తారు? ఎక్కువతో ఎవరితో? ఈక్వల్గానే ఉంటుంది దాంట్లో ఒకళ్ళు ఎక్కువ అట్లా ఏం లేదు. బట్ ఆబ్వియస్లీ అందరికీ పెళ్ళి అవ్వకముందు, ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ ఏంటంటే పెళ్ళి అవ్వకముందు ఎక్కువ, పెళ్ళి అయిన తర్వాత ఎక్కువ అనే దానికి డెఫినెట్గా పెళ్ళి అవ్వకముందు ఎక్కువ అని చెప్తారు ఇద్దరు ఈక్వల్గా. ఆబ్వియస్లీ మరి వైఫ్ పిల్లలు అంటే అదొక రెస్పాన్సిబిలిటీ, ప్లస్ బన్నీ హెస్ బీన్ వెరీ బిజీ లైక్, బట్ యా వీ మేక్ టైం. చాలామంది ఇంటర్నెట్లో కూడా మీకు కూడా అదే క్వశ్చన్ అడుగుతారు మ్యారేజ్ గురించి. సో దాని వాళ్ళకి ఆన్సర్ దురద పుడితే గోక్కోవాలి కానీ తోలు పీకేసుకోకూడదు. నాకేం నాట్ అగెన్స్ట్ ఇట్ అండి. ఇన్స్టిట్యూషన్ మంచిదే, ఎవరికి అనిపించిన రైట్ టైంలో ఆ రైట్ పర్సన్ దొరకడం, ఏదో చాలా క్వాలిటీస్ ఉంటాయి. ఏదో టైం అయిపోతుందనో మా అమ్మమ్మ మా తాతగారు వాళ్ళు చనిపోయే ముందు పాపం మన పెళ్ళి చూడాలనుకుంటున్నారు అనే అట్లా దిగకూడదు. కరెక్ట్ టైంలో దిగచ్చు, తప్పులేదు. ఓకే, కరెక్ట్ పర్సన్ మీకు ఇప్పటివరకు ఎవరైనా దొరికినట్టు అనిపించిందా? దొరికారండి, పెళ్ళికి దొరకలేదు, ప్రేమకు దొరికారు. ఓకే, దొరుకుతూనే ఉన్నారు. సో లవ్ మోలీ షూటింగ్స్లో మీకు ఎలాంటి ఇబ్బందులు జరిగినాయి? ఒక్కటి కాదండి, అసలు మామూలుగా అసలు మేఘాలయ అనే ప్లేస్కి వెళ్ళి ఆ ఫుల్ ఫిలిం అక్కడ షూట్ చేయడమే అసలు అదొక సాహసం అనే చెప్పాలి. ఆ సాహసం ఏంటనేది మేము చూసాం. అంటే ఫస్ట్ 75 days అనుకొని ఫుల్ ఫిలిం అనుకొని వెళ్ళాం. ఇంచుమించుగా అదే నెంబర్ ఆఫ్ డేస్ అయింది, బట్ స్టేయింగ్ డేస్ ఎక్కువైంది. 120 days అయింది. 2 సార్లు వెళ్ళి రావాల్సి వచ్చింది, ఒకసారి వెళ్ళి రావాల్సి వచ్చింది లాక్డౌన్ వల్ల. అండ్ వరల్డ్స్ వెట్టెస్ట్ ప్లేస్, దెర్ ఇస్ అ రీజన్ కదా ఎందుకు ఇప్పుడు దాకా మీరు ఒకళ్ళకే తెలుసండి మేఘాలయ ఎవరు చేయలేదా అంటే కాదు, అందరికీ తెలుసు. బట్ నోబడీ ట్రైడ్, బికాస్ ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు, ఎప్పుడు తుఫాన్ వస్తుందో తెలియదు, ఎప్పుడు మొత్తం మబ్బులు కమ్మేస్తే తెలియదు. మీరు చూసారు సినిమా రాత్రి? చూసారు కదా. సో ఇఫ్ యూ సీన్ హౌ మెనీ డైనమిక్, ప్రతి సీన్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. సో తిని మౌళి క్యారెక్టర్ కూడా అక్కడ పెరగడం వల్ల వాడికున్న ఆ ఇంటెన్సిటీ అనేది, ఆ క్లైమేట్, ఆ వెదర్ వల్ల కూడా వాడు అలా ఉన్నాడు అనే డైనమిక్ని బాగా తీసుకొచ్చాడు మా డైరెక్టర్ దాంట్లో. అంటే అన్రిలేటెడ్గా కాకుండా దానికి సంబంధించి పెట్టడం జరిగింది మీ దాంట్లో. కానీ కొందరు అన్రిలేటెడ్గా చాలా మూవీస్లో సంబంధం లేకుండా కూడా పెడుతున్నారు. ఏంటిది? అంటే ఆ వెదర్కి సిచ్యువేషన్ లేకుండా డ్రింకింగ్ కానివ్వండి, యాక్చువల్లీ అట్లాంటివి కొన్ని మూవీస్లలో. సో రిలేటెడ్ ఉంటే పెట్టడం బెస్టా, అన్రిలేటెడ్గా పెడితే కమర్షియల్ ఆస్పెక్ట్? అంటే 100 కమర్షియల్ ఆస్పెక్ట్ అంటే ప్రేక్షకులకు తెలుసండి. కొన్ని కమర్షియల్గా పెట్టినా కమర్షియల్ కోసం పెట్టాలి, అవి వర్కౌట్ అవుతాయి, అది కూడా థియేటర్లో అనుకోవడానికి బాగానే ఉంటుంది. బట్ జనరల్గా ఇట్ మోర్ ఆర్గానిక్గా అథెంటిక్గా ఉండాలి. సినిమా బట్టండి. ఇప్పుడు కమర్షియల్ సినిమా తీస్తున్నప్పుడు ఒక భయంకరమైన ఫైట్ జరిగితే రెయిన్ ఎఫెక్ట్లో ఫైట్ టూ మచ్ ఉంటుంది అనుకుంటే పెడుతుంది. ఏదైనా ఎలా పెట్టినా విజువల్ అనేది ఎంత అందంగా ఉంది ఆర్ ఎంత ఇంపాక్ట్ఫుల్గా అనేది ఆడియన్స్ స్క్రీన్ పైన చూసినప్పుడు డిసైడ్ అవుతారు. బట్ 2 kinds ఆఫ్ ఫిల్మ్ అండి. అంటే ఇప్పుడు మన సినిమాలో ఎందుకు న్యూడ్గా ఉన్న, న్యూడిటీ అనేది చాలా పెద్ద మాట. సినిమాలో న్యూడిటీ ఏంటి అనేది అసలు ఘోరం, అది పాప ఇదేంటంట. నాకు తెలిసి మన సినిమా చూసినప్పుడు ఎవరికి అలా అనిపించలేదు. అంటే దెర్ ఇస్ అ వే టు షో ఇట్ కదా. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు, ఆ అమ్మాయిని వాడు పెయింటింగ్ చేయాలి అనుకున్నప్పుడు అదొక బ్యూటిఫుల్గా వాళ్ళిద్దరూ రొమాంటిక్గా అదొక పొయటిక్గా చూపించాడు. సో అలాంటివి అయితే కథకి సంబంధించి ఎంత ఆర్గానిక్గా వస్తే అంత ఎంజాయ్ చేస్తారు. లేదంటే ఈ ఊరికే కొన్ని సినిమాలు చూస్తాం మనం, ఇప్పుడు హీరోయిన్ ఇంట్రడక్షన్ అనగానే షార్ట్లు పెడతారు. అది ఎందుకు ట్రెడ్మిల్ మీద ఉందో, ఎందుకు బయట పరిగెడుతుంది, వాడు ఎక్కడ పెడుతున్నారు షార్ట్ అనేది ఆడియన్స్కి కూడా తెలుసు. అలాంటివి చూసే ఆడియన్స్ ఇప్పుడు ఉంటారు. కానీ కొంచెం పీపుల్ ఆర్ ఆల్సో ఇప్పుడు వరల్డ్ సినిమా చూస్తున్నారు,
వాళ్ళకి తెలుసు వీడు ఊరికే బిస్కెట్ వేస్తున్నాడా మనకి కథలో అవసరం అని వాళ్ళకి కూడా తెలుసు. ఇప్పుడు మోసం చేయలేం, మోసం చేయొద్దు, ఏం కావాలో చెప్పు. కమర్షియల్గా నువ్వు రొమాంటిక్ XX సినిమా నువ్వు ఓన్లీ రొమాంటిక్ ఏంటది లవ్ మేకింగ్ గురించి సినిమా తీద్దాం అనుకుంటున్నావు అంటే నమ్ముతారు, చూస్తారు. కానీ నువ్వు ఫ్యామిలీ సినిమా అని చెప్పి మధ్యలో ఫ్యామిలీ అమ్మాయి అలాంటివన్నీ జనాలు దే నో బెటర్. ఇంకోటి పెయింటింగ్ సీన్లో మీరు పెయింటింగ్ వేసిన తర్వాత అమ్మాయి కనబడ్డది, అట్లా రియల్ లైఫ్లో ఏమైనా పెయింట్ వేస్తే ఎవరన్నా అందరూ కనబడ్డారు? అడుగుతున్నారు బ్రష్ ఇవ్వండి అని. మీకు బ్రష్ ఇచ్చినా మీరు కూడా వాడతారు అనుకుంటా. ఆ ఛాన్స్ లేదు. ఛాన్స్ లేదు, బ్రష్కి ఛాన్స్ లేదు, కానీ దొరికితే మాత్రం వేసేస్తారు. ఓకే, అర్థమైంది. అందరికీ ఉన్న కోరికలండి ఇవి. ఏంటంటే నాకు అలాంటి అమ్మాయి దొరికితే బాగుంటుంది, ఆర్ అలాంటి అమ్మాయి కావాలి, ఇలాంటి కోరికలు ఉంటాయి అందరికీ. మరి అలాంటి కోరికలు ఉండడం పక్కన పెడితే మార్పు అనేది మన అవతల వాడిని మార్చడానికి ప్రయత్నించకూడదు. డిఫరెన్సెస్ ఆర్ బ్యూటిఫుల్. ఇద్దరు మనుషులు వాళ్ళ డిఫరెన్సెస్ని ప్రేమిస్తేనే, నిన్ను నీలా ఉండనిస్తేనే మన ఇద్దరికి వర్కౌట్ అవుతుంది అనేది మౌలిక అర్థమైంది సినిమాలో. మరి రియల్ లైఫ్లో ఎంతమందికి అది అర్థమవుతుందో కుదురుతుందో చూడాలి. ఇంకోటి మేఘాలయలోనే షూట్ చేయాలని ఎందుకు అనుకున్నారు? చాలామంది సీజీలు వేసుకోవచ్చు, అది చేసుకోవచ్చు అని, మీరు ఎందుకు సెలెక్టివ్గా అక్కడికే వెళ్ళి షూట్ చేయాలని? ఇప్పుడు మీరు రాత్రి సినిమా చూసారు కదా, మేఘాలయలో ఆ షాట్లు సీజీ చేస్తే 100 crores అవుతుంది మన సినిమా. ఈ సినిమా కాదు, ఏ సినిమా అయినా. చిన్న సినిమాలకి అంత బడ్జెట్ స్కోప్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ప్లస్ బ్యూటీ రాదండి. మీరు సీజీలో నిన్న చాలా డిస్కషన్, నిన్న సినిమా చూసిన తర్వాత ఇదేంటి ఇది నిజంగానే ఉందా అని అన్నారు. ద బ్యూటీ ఆఫ్ ద ప్లేస్ ఇస్ దట్. సో అలాంటి మెజెస్టిక్ బ్యూటిఫుల్ గ్రాండియర్ని ఇప్పుడు దాకా ఎవరు చూపించలేదు. సో 100% మనకు అదే అడ్వాంటేజ్ కదా. అక్కడికి వెళ్ళి మీరు ఎక్కడ కెమెరా పెట్టినా అదొక అందం. అసలు మీరు వర్షం పడకుండా కెమెరా తడవకుండా పెట్టి షూట్ చేయగలిగితే చాలు. ఇంకా దాన్ని మనం ఏం చేయవసరం. గ్రేడింగ్ కూడా భయంకరంగా కలర్లు మార్చాల్సిన అవసరం లేదు. అసలు కంటికే అదొక అద్భుతం. ప్లస్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు డైనమిక్ వెదర్. అంటే తను అక్కడికి వెళ్ళి ఓకే క్యారెక్టర్ ఇలా ఉంటుంది, ఇలా పెరిగాడు, ఎక్కడ తీద్దామని తను చేస్తున్న రీసెర్చ్లు ఈ మేఘాలయ ఏంటి బాగుంది అని వెళ్ళి అక్కడ కూర్చున్నప్పుడు ఆ వెదర్ మొత్తం చూసి అక్కడ సినిమా అక్కడే రాసి వచ్చాడు. సో ఐ థింక్ వీ సక్సీడెడ్ ఇన్ క్యాప్చరింగ్ ద బ్యూటీ. రియల్ లైఫ్ మౌలిలో అంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ మధ్యలో ఏమైనా సిల్లీ గొడవ మీరు ఎప్పుడైనా అరే ఇంత సిల్లీగా గొడవ పడ్డనేంది అన్న సిచ్యువేషన్ ఏదైనా గుర్తు? రియల్ లైఫ్ నవదీప్ లైఫ్ చాలా ఒకటంటే ఏముంటుంది. ఇప్పుడు చిన్నప్పుడు బాగా గుర్తున్నది ఏంటంటే ఫోన్లో మాట్లాడడం, ఇంకా చెప్పని రాత్రిపూట ఫోన్లు. సరే ఇంకా రోజంతా మాడుకొని మెసేజ్లు అన్నాక రాత్రి పడుకునే ముందు ఇంకా చెప్పంటే ఇంకేం చెప్తావు, ఇంకేం లేదు కదా పడుకుంటా అంటే అంతేనా, నాతో మాట్లాడవా, నిద్ర వస్తుంది అంటే మరి బాడీకి మరి నిద్ర వస్తుంది కదా అంటే లేదు ఇంకా మాట్లాడంటే మాట్లాడుతూ పడుకునేవాడిని ఫోన్లో మాట్లాడుతూ. పొద్దున్నే రచ్చ అంటే నాతో మాట్లాడుతుంటే నీకు నిద్ర వస్తుందా అంటే మరి ఇప్పుడు మనిషి అన్నాక మరి నిద్ర వస్తుంది కదా అంటే అదొక పెద్ద పంచాయతీ. చిన్నప్పుడు అంటే చిన్నప్పుడు అంటే అదే 17-18 ఆ టైంలో నా ఫస్ట్ సీరియస్ రిలేషన్లో అంటే లాంగ్ రిలేషన్లో ఉన్నప్పుడు ఆ అమ్మాయితోటి ఇదే మెయిన్ ఇడిపోవడానికి కారణం ఏంటంటే నువ్వు ఫోన్ మాట్లాడుతూ పడుకుంటున్నావు నువ్వు. అరే నీయం అప్పటికి 12-1 గంట అయింది. ఇంకా అంటే కాదు ఇప్పుడు మాట్లాడుకున్నాక ఒక పాయింట్లో అయిపోతాయి కదా మాటలు, రోజే ఉంటాయి మాటలు. ఇంకా చెప్పు చాలామందికి ఉంది, నాకనే కాదు. ఇంకా చెప్పంటే ఇంకా అని వస్తుంటేనే అక్కడ మ్యాటర్ లేదు, ఫోన్ పెట్టేసి పడుకోవచ్చు అన్న విషయాన్ని ఆ వయసులో నేను చెప్పలేకపోయాను. ఇప్పటికీ కూడా కొంతమంది ఉంటారు కొంతమంది అంటే మధ్యలో కూడా ఉండి ఇంకా అన్నప్పుడు ఇమీడియట్గా నేను వెళ్ళి ఇదిగో ఇంకా అని వచ్చిందంటేనే ఆ టాపిక్స్ అయిపోయినట్టు. గుర్తొస్తే నువ్వు ఫోన్ చేయి, లేదా నాకు గుర్తొస్తే నేను ఫోన్ చేస్తాను. ఊరిగా ఇంకా అని నువ్వు పెట్టేయి ఫోన్ అని చెప్పి నేను ఫస్ట్లోనే కొంచెం జాగ్రత్తగా తీసుకుంటాను, ఎందుకంటే నా డ్రామా అది వద్దు అనుకుంటున్నాను. అది నవదీప్ గారికి నో చెప్పడం వచ్చిందా రాలేదా? నేర్చుకుంటున్నా, ఇంకా ఇప్పుడు వచ్చింది. ఎందుకంటే అరే 38 ఏళ్ళు వచ్చాక కూడా ఇంకా నువ్వు నో చెప్పుకోలేకపోతే ఇంకా నిన్ను యూ హ్యావ్ టు టెల్ నో టు యువర్ సెల్ఫ్ అని అర్థమైంది. ఇప్పుడు నో చెప్పేస్తా. అంటే వర్క్ విషయంలో అయితే చెప్పేస్తా. పర్సనల్గా కొంచెం ఆబ్వియస్లీ అంటే ఇన్బిల్ట్ క్యారెక్టర్ అది, ఇన్హెరెంట్. ఇప్పుడు మనకి అందరికీ పర్సనాలిటీ ట్రైట్ ఉంటుంది, కొంతమందికి ఏదో రకరకాలుగా ఉంటాయి. నాకైతే నో అమ్మ కుదరదు అని చెప్పడం వర్క్ వైజ్లో చాలా దెబ్బ తీసింది నన్ను అది. ఎందుకంటే నాకు అరే బాగాలేదా కదా వేస్ట్ అని చెప్తున్నా, నీకేం తెలుసు, నీ వయసు ఎంత, నీ ఎక్స్పీరియన్స్ ఎంత, లేదు అని ఇబ్బందుల్లో చెప్పి చేసిన సినిమాలు ఉన్నాయి కొన్ని. ఎందుకంటే క్లియర్గా నాకు ఆ సినిమా కథ వినంగానే అరే ఎవడు చూస్తాడు ఇది బాగాలేదు. కానీ నాకు డౌట్, ఎందుకంటే ధైర్యంగా నేను ఇప్పుడు ఎవడో బచ్చగాడు 17 ఏళ్ళు 18 ఏళ్ళోడు కొత్తోడు 2005లో
దిస్ ఈజ్ 2024, 20 సంవత్సరాల క్రితం 18 ఏళ్ల కుర్రోడు వచ్చి వాడి కథ గురించి చెప్తే మీరు వింటారా? ఒక డైరెక్టరు ఆర్ ప్రొడ్యూసరు ఎందుకు వింటారు? ప్లస్ అది నేను కూడా రియాలిటీలో ఉండేవాడిని. చెప్పకూడదనేం కాదు, చెప్పచ్చు, కానీ ఎంత ధైర్యంగా చెప్పామనే దాని మీద ఉంటుంది. అలాగా నో అనలేక కొన్ని దెబ్బలు తగిలినాయి. ఇప్పుడు నవ్వు అట్లీస్ట్ నవ్వు ఈ వయసులో కూడా నో చెప్పలేకపోతే ఎట్లా? మీరు ఫ్రెండ్షిప్లో ఉంటాయి కొన్ని, నో చెప్పలేక కొన్ని ఉంటాయి. బట్ అట్లీస్ట్ ఒక క్లారిటీ ఉంది కదా, అరే నేను నో చెప్తున్నా కానీ ఫ్రెండ్షిప్ కొద్ది చేస్తున్నాను, నీకోసం చేస్తున్నా అంటే నీకు ఓకే అయితే చెప్పు, నాకు ఇష్టం లేని పని నీకోసం చేస్తున్నాను, నువ్వు అది క్లియర్గా నువ్వు అది ఫస్ట్ ఒప్పుకో, నమ్ముకో. నువ్వు నేను చెప్తున్నా, నువ్వు అది ఓకే అంటే చేద్దాం, చేస్తా, కానీ నో అని చేస్తా. చాలామంది మీకు వచ్చి కథలు చెప్పడం జరిగింది. సో మీరు నైట్లో హెడ్ఏక్ వచ్చి మరీ పడుకున్న సందర్భాలు కూడా చెప్తున్నప్పుడు ఉన్నాయి. వచ్చినాయి చాలా హెడ్ఏక్. సో అట్లా నాకు అర్థమైంది. ఇప్పుడు వాడికి నో మన సినిమా చూసి హెడ్ఏక్ వచ్చిందని ఆడియన్స్ మనకి చెప్పడం కంటే కథ వింటున్నప్పుడు హెడ్ఏక్ వచ్చిందని వాడికి చెప్తే ఈజీ, ఆ రూమ్లో ఇద్దరి మధ్యలో అయిపోద్ది గొడవైనా ఏదైనా, ఆడియన్స్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదని తెలుసుకున్నాను. ఓకే, దాంట్లో జరిగిన సిల్లీ కాన్వర్జేషన్ ఏమైనా ఉందా మీరు వినే? సిల్లీ కాన్వర్సేషన్ కాదు, ఒక అతను ఉంటాయి అంటే ఇప్పుడు విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ అండి, ఎవరి కథలు వాళ్ళకి నచ్చుతాయి. ఇప్పుడు నిజంగా గొప్ప కథ ఏమో నాకంత ఏమంటారు స్థిమితం లేదేమో ఆ కథ అర్థం అవ్వడానికి అని కూడా చెప్పా. అరే నాకు అర్థమవుతుంది నువ్వు ఫీల్ అవుతున్నట్టు, ఏంటి నీ కథని, ఓకే గొప్ప కథ అయి ఉండొచ్చు, నాకు అర్థం కాలేదు, నా తప్పే, సారీ, ఇట్ ఈస్ నాట్ యూ, ఇట్ ఈస్ మీ అని చెప్పినా వాడు నీకేం తెలుసు, మీరు అందుకే నీ సినిమాలన్నీ ఇలా ఉంటాయని వెళ్ళిపోయాడు ఒక అతను. కరెక్టే అనుకున్నాను, అంతకంటే ఏమంటాను. పాపం అతను హర్ట్ చెయ్యాలని ఎవరు చేయరండి. ఇప్పుడు ప్రతి డైరెక్టర్ కొత్త అతను వచ్చినప్పుడు ఎన్నో కళలతో వస్తాడు, ఎన్నో కోరికలతో వస్తాడు, ఏవన్నీ ఉంటాయి ఓకే. బట్ రియాలిటీ అనేది ఒకటి ఉంటుంది, నా రియాలిటీ అనేది ఒకటి ఉంటుంది. ఓకే బాబాయ్ సారీ అని ఉంటాయి 2-3 చిన్నవి, కానీ జనరల్గా నేను మనుషుల్ని హర్ట్ చేసే రకం కాదు. రీసెంట్లో మీరు ప్రెస్లో కూడా చెప్పినారు నా పేరు లేదని చాలామంది ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి. ఫీల్ అవుతున్నారా అని అడిగా, లేకపోతే ఎక్కడో ఏదో జరిగితే నన్ను కామెడీ చేశారు. సో ఎవరన్నా ఉన్నారా నిజంగా మిమ్మల్ని ఫ్రేమ్ చేసి ఇరికిద్దామని అట్లా ఎవరు ఉండదు. ఈజీ పేరు కదా, లాస్ట్ బెంచ్ పేరు కదా అనేది ఫస్ట్ ఈజీగా. అంటే మనకు కూడా ఇప్పుడు క్లిప్స్ తీయాలంటే పాత తొందరగా ఫాస్ట్గా వస్తాయి కదా, ఎడిట్లో న్యూస్లో ఎడిట్స్లో ఫాస్ట్గా వచ్చేస్తే ఫట్ మనం తీసేయండి అని ఆ కన్వీనియన్స్ అయిపోయింది. ఇంకా అది ఇంకా చాలు. లవ్ మోలీ తర్వాత వాట్ నెక్స్ట్ నవదీప్? అదే హాట్స్టార్లో ఒకటి, గురు ఫిల్మ్స్లో ఒకటి డన్ వెబ్ సిరీస్ అండి, అది అయిపోయింది. ఇట్స్ కొరియన్ రీమేక్, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అది. ఫిక్షన్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ డ్రామా. సో ఎక్సైటెడ్ ఫర్ దట్. నెక్స్ట్ ప్రమోషన్స్ దాంట్లో కలుద్దాం మళ్ళీ తర్వాత. ఓటీటీ రావడం వల్ల జనాలు థియేటర్కి రావట్లేదని మీరేమన్నా అనుకుంటున్నారు? 100% ఉందండి, అది వాస్తవం. అది నేను అనుకోవడం ఏం లేదు. వాస్తవాలు ఏంటంటే పర్లేదు బాగానే ఉంది సినిమా అంటే చూద్దాం ఓటీటీలో 30 days or 20 daysలో వస్తుంది కదా అనేది కన్వీనియన్స్. అది ఎవరి తప్పు కాదు, అది 100%. కాకపోతే పాయింట్ ఏంటంటే ఓటీటీలో పక్కన పెట్టు, ట్రైలర్ చూస్తే అదిరిపోయింది, నాకు ఇప్పుడు ఇమీడియట్గా అర్జెంటుగా ఆ సినిమా చూడాలనుంది అనే సినిమాలు తీయాల్సిన అవసరం సినిమా తీసే వాళ్ళకు ఉంది ఇప్పుడు. సో మేము ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని చెయ్యాలి. అది ఇంత మునుపు ఊరికే లైట్గా పర్లేదు ఈ మాత్రం చాలా ఆడియన్స్ కానీ తీసేవాళ్ళు, వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు, ఎందుకంటే ఆ ఆప్షన్ లేదు కాబట్టి. ఇప్పుడు ఇప్పుడు మేకర్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, యాక్టర్లు ఒళ్ళు దగ్గర పెట్టుకొని బాగా ఆలోచించి ట్రెండ్ ప్రకారం ఏం జరుగుతుందని మేము జాగ్రత్తగా తీయాలి సినిమాలు. వాళ్ళు బాగానే ఉన్నారు, ఆడియన్స్ ఆర్ ఫైన్, ఇన్ఫాక్ట్ కంఫర్టబుల్గా ఉన్నారు. ఇప్పుడు అరే ఈ బైక్ తీసి ఇప్పుడు 200 రూపాయలు 150 రూపాయలు పెట్రోల్ ఖర్చు పెట్టి వెళ్ళి పాప్కార్న్ ఇవన్నీ వాళ్ళు కరెక్టే కదా, ఎవరైనా అంతే కదా, మీరైనా అదే చేస్తారు, మేము కూడా అదే చేస్తాం. ప్రతి సినిమా ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి సినిమా ఇది మన రెస్పాన్సిబిలిటీ, మనం వెళ్ళాలని చెప్పి వెళ్ళి చూసేవాళ్ళు ఎవరు ఉండరండి. సినిమా ఎక్స్ట్రాడినరీగా ట్రైలర్ బాగుండి నాకు చూడాలన్న ఉత్తర నాకు వస్తే తప్ప నేను కూడా వెళ్ళను. ఫోన్లే చూద్దాం తీశారు కదా డబ్బులతో అనే ఎమోషన్, నా డబ్బులు ఎందుకు ఇస్తాను నీకు, అంతే ఎవరైనా అదే, దట్ ఈస్ ద ఫ్యాక్ట్. సో వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఈజ్ మేక్ అ ఫిల్మ్ విచ్ విల్ మేక్ దెమ్ కమ్. ఇమీడియట్గా ఒక విజువల్, ఒక ట్రీటో, ఒక ట్రైలర్ వేసినప్పుడు అమ్మ అది ఇమీడియట్గా చూడాలనే అర్జెన్సీ మనం క్రియేట్ చేయాలి. థియేటర్ ఎక్స్పీరియన్స్, ఓటీటీ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ ఉంటుందంట. 100% ఉంటుందండి, ఎందుకంటే 100% ఉంటుంది. ఇప్పుడు థియేటర్కి లాంటి సినిమా టీవీలో చూస్తే ఒకలాగా ఉంటుంది, థియేటర్లో అందరితో చూస్తే ఒకలాగా ఉంటుంది. ఇప్పుడు టిల్లు అనుకోండి, అందరితో ఒక 200-300 మందితో పడి నవ్వుకొని ఇప్పుడు ఆల్మోస్ట్ 100 crores ఎంతో చేసింది ఆ సినిమా. ఎందుకు కామెడీ సినిమా విజువల్ మామూలుగానే ఉంది, మన ఇంట్లో కూడా చూడొచ్చు కానీ అనుకోలేదు కదా, అది ఇమీడియట్గా వాడికి ఎంటర్టైన్మెంట్ కావాలా, రోజు ఈవినింగ్ అందరు ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్ళి చూశారు. సో అదే అంటున్నా. సో ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి
వాట్ ఆర్ వి స్టిరింగ్, ఏ ఎమోషన్ని మనం కెలుకుతున్నాం ఆడియన్స్లో, వాడు ఎందుకు అంత తొందరగా వచ్చి చూడాలనుకుంటున్నాడు అనేది మన మీద ఉంది. సో మనకి రెస్పాన్సిబిలిటీ, మాకు రెస్పాన్సిబిలిటీ పెరిగింది అనేది ఉద్దేశం. నవదీప్ గారు కామెడీ మూవీస్లో బాగా అంటే హీరో కామెడీగా బాగా చేయగలుగుతారు అన్న నమ్మకం చాలామందికి ఉంది. బేసికల్గా కమెడియన్ అంటారు. కరెక్ట్. సో మీరు నెక్స్ట్ మూవీ అట్లా ఎక్స్పెక్ట్ చేయవచ్చు? అది కూడా ఒకటి ఉందండి. వీఆర్ జస్ట్ థింకింగ్. ఇప్పుడు ఇది మౌళి అయిపోయింది, ఎన్నో రోజుల నుంచి దీని మీద బాగా మనసు, ప్రేమ, ఆశలు అన్నీ పెట్టి కూర్చున్నాం కదా. సో ఒక్కసారి ఐ వాజ్ బిజీ విత్ దిస్. ఇప్పుడు అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్రెష్గా కూర్చొని విల్ ప్లాన్ సంథింగ్. సో గడ్డం తీసేటప్పుడు ఎప్పుడన్నా బాధపడ్డారా? ఆ సీన్ కూడా పెట్టాం కదా. ఆ సీన్లో బాధ కాదు, ఆ సీన్లో షాట్ ఉంది కదా, తీసిన తర్వాత వాడిని తిప్పితే కనిపించేది. ఆ ఒక్క షాట్కి నాకు ఎలా యాక్ట్ చేయాలో తెలియలా. అదొక్కటే అడిగాను నేను డైరెక్టర్ని. తను కూడా చెప్పాడు మొన్న ఇక్కడ, మిగతా అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయాం, ఇలా కాదు వాట్ ఎవర్ అంటే ఆ కెమెరా యాంగిల్, కెమెరా పొజిషన్ బట్టి ఫిజికల్గా కొన్ని యాక్ట్స్ ఉన్నాయి కాబట్టి మాట్లాడుకున్నాం కాబట్టి. కానీ ఆ ఒక్క షాట్కి మాత్రం యాక్చువల్గా అదే ఒక్క షాట్కే కూర్చొని డిస్కస్ చేసాం ఏంటిది, ఏం చేయాలి అని. ఎందుకంటే ఇప్పుడు నువ్వు చూసుకుని నేను ఎక్స్ప్రెషన్ ఇవ్వాలంటే ఏమనిస్తావు, నువ్వు ఎప్పుడు జరగలేదు. దట్ వాస్ ద వన్ సీన్ బ్రీఫ్. నా 20 years కెరీర్లో నాకు ఎప్పుడు అలాంటి బ్రీఫ్ రాలా. ప్లస్ నాకు అది ఫుల్ బ్లాంక్లో ఉంది. ఇది ఏంటి ఏమని వావ్ అంటే, అరే నిన్ను చూసుకొని నువ్వు ఎందుకు మళ్ళీ. సో చాలా ఇప్పుడు నిన్ను చూసుకొని నువ్వు రియాక్షన్ ఇవ్వాలంటే ఏమని ఇస్తావు. మామూలుగా కూడా పర్సనాలిటీలో ఈ పుట్టినప్పటి నుంచి నువ్వు నీ ఊహ తెలిసిన దగ్గర నుంచి నిన్ను నువ్వు అద్దంలో చూసుకుంటున్నావు. ఈరోజు నువ్వు అద్దంలో నిన్ను చూసుకొని నువ్వు యాక్ట్ చేయాలంటే ఒక ఎమోషన్ ఫీల్ వేరే దాని గురించి. ఇప్పుడు ఆపద్ బాంధవుల్లో సీన్ ఉంటుంది చిరంజీవి గారి, అమేజింగ్ సీన్, అది వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్స్. అద్దంలో చూసుకొని ఆయన తిట్టుకొని అద్దం పగలగొడతారు లాస్ట్. కానీ దాంట్లో ఎమోషన్ ఏంటి, వేరే ఒక ఇన్సిడెంట్ జరిగితే దాని గురించి ఒక టాపిక్ తీసుకొని దాని మీద యాక్ట్ చేశారు. అసలు దట్ ఈజ్ అ మాస్టర్ క్లాస్ ఫర్ యాక్టింగ్. ఇప్పుడు అదైతే అలాంటి వేరే ఏదన్నా అయితే ఇప్పుడు రవితేజ గారిది ఉంది, జోహన్ గ్రీసం టూ అని అనుకుంటాడు. సో అలాంటి టాపిక్స్ ఉంటే అవి చూసాం. కానీ ఇప్పుడు ఈ పర్టికులర్ ఎమోషన్ చాలా రోజుల తర్వాత నిన్ను నువ్వు చూసుకున్న రియాక్షన్ అంటే ఏమి ఇవ్వాలి అనేది నాకు తెలియలా. దాని గురించి కొంచెం కూర్చొని మాట్లాడుకున్నాం. ఐ థాట్ ఇట్ వాస్ డీసెంట్. సూపర్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ నవదీప్ గారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. సో చూసారుగా ఫ్రెండ్స్, ఈ ఇంటర్వ్యూ ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.